రానున్న వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఎప్పుడు చేసే పాత రకాల మోదకాలు కాకుండా ఈ కొత్త తరానికి నచ్చేలాగా కొత్తగా ఆలోచించి కొత్తగా ట్రై చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ చాక్లెట్ మోదకాల రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈ చాక్లెట్ మోదకాలను చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చ కొబ్బరిని తురిమేసి కానీ లేదా గ్రైండ్ చేసి కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. అండ్ అలాగే 1 కప్పు కొబ్బరికి 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి నెయ్యి నూనె ఏం వేసే పని లేదు, జస్ట్ మంటని లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ కాస్త దగ్గర పడే వరకు ఉడికించండి చాలు. పచ్చి కొబ్బరిలో ఉన్న కమ్మదనం, అందులో ఉన్న ఆయిల్ ఈ రెసిపీకి సరిపోతుంది. ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసే పనే లేదు. మనం ఇలా మిక్స్ చేస్తున్న కొద్ది బెల్లం అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. కొబ్బరి ముందుగా వేపే పని కూడా లేదు. కొబ్బరి బెల్లం కలిపేసి వేపుకొని కాస్త దగ్గర పడి బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా కాస్త దగ్గర పడి ఉండలాగా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉంటే మనం స్టఫింగ్ చేయడం కాస్త కష్టం కాబట్టి ఒక బౌల్లోకి వేసి కాస్త చల్లారనివ్వండి. స్టవ్ మీద మళ్ళీ అదే కడాయిని పెట్టేసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. పైన కోట్ చేసే లేయర్ కూడా చప్పగా అనిపించకుండా కాస్త లైట్గా స్వీట్గా ఉండడం కోసం నేను ఇందులోకి 1/4 కప్పు పంచదారను వేస్తున్నాను. మీరు పంచదారకు బదులుగా కాస్త చిటికెడంత ఉప్పును కూడా వేసేసుకోవచ్చు. పంచదార కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్కి బదులుగా మీరు ఓరియో బిస్కెట్స్ని గ్రైండ్ చేసి కాస్త జల్లించేసేసి యాడ్ చేసేసుకోవచ్చు. మంటని కాస్త మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కోకో పౌడర్ ఉండలేమి కట్టకుండా అంత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి జస్ట్ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసేసుకోండి. ఈ నెయ్యి కాస్త కరిగి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. కాస్త ఉడుకు పట్టే వరకు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి ఉడికించండి. ఎసరిలా కాస్త మరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో వాటర్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోండి. మీరు కావాలంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే సూజీ రవ్వను వేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మనకు రవ్వ కాస్త మెత్తగా ఉండి మనకి మోదకాలు చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు లేయర్ అనేది. సో అందుకోసం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ ఒక చేత వేస్తూ ఇంకో చేత రవ్వని ఉండలేమి కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనము రవ్వని ముందుగా వేపలేదు కాబట్టి ఉండకట్టకుండా ఈ విధంగా ఒక చేత వేస్తూ ఇంకో చేత మిక్స్ చేసేసుకోవాలి. ఈ రవ్వ వాటర్లో వేసిన వెంటనే చాలా త్వరగా దగ్గర పడిపోతుంది. సో మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని చేసేసుకోండి. ఈ రవ్వ ఉడికి కాస్త దగ్గర పడింది అని అనుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పైన లిడ్తో క్లోజ్ చేసేసి చిన్న మంట మీద 5 నిమిషాల పాటు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. రవ్వ మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో చక్కగా ఉడికింది. అలా అని రవ్వ ఉండలేమి కూడా కట్టలేదు, పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఈ రవ్వ మొత్తాన్ని మనము ఒక బౌల్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. రవ్వ ఇలా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కాస్త మెత్తగా స్మాష్ చేసామనుకోండి అవుట్లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే లేయర్ కూడా విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఈ ప్లేస్లో రవ్వనే కాదు బియ్యం పిండి ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. బియ్యం పిండితో చేస్తారనుకోండి మోదకాలను ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ స్టీమ్ చేయాలి. అదే రవ్వతో చేశారనుకోండి ఎక్స్ట్రాగా స్టీమ్ చేసే పని లేదు. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మోదకాల మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాను. మనము రవ్వ ఉడికించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసాం కదా, అదే సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా రవ్వని స్టఫ్ చేసేసుకోండి. స్టఫ్ చేసేసి క్లోజ్ చేసేసి మిడిల్లో ఒకసారి అలా గట్టిగా ఎడ్జెస్ అన్ని కూడా షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి మిడిల్లో చిన్న హోల్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకొని మిడిల్లో స్టఫ్ చేసేసుకోండి.
చేసేసుకోవాలి. పైన కొద్దిగా మళ్ళీ రవ్వ పెట్టేసి కింద కూడా మనము క్లోజ్ చేసేసుకోవాలి. అంతే, మోదకాలు ఈజీగా రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్ని మోదకాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, కాస్త గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవడమే. అన్ని మోదకాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వకు బదులుగా మీరు బియ్యం పిండి వాడినట్లయితే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈజీగా చేయడం కోసం రవ్వతో ప్రిపేర్ చేసేసాను. పైన మీకు నచ్చితే సిల్వర్ పేపర్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ని కానీ పెట్టేసి గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఎప్పుడు చేసే మోదకాల రెసిపీ కాకుండా పాత పద్ధతిలో ఉన్న కాస్త కొత్తగా ఉన్నాయి కదా. ఇవాళ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ తరంలో పిల్లలకైనా పెద్దలకైనా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అందుకు కాస్త ఆలోచించి కొత్తగా ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని ఇంట్లో దొరికేవే, ఒక కుక్కో పౌడర్ తప్పితే. కుక్కో పౌడర్కి బదులుగా మీరు ఓరియో బిస్కెట్ పౌడర్ని యూజ్ చేసేసుకోవచ్చు. లుక్ కూడా చాలా యమ్మీగా ఉన్నాయి కదా. ఆయిల్ కానీ నెయ్యి కానీ పెద్దగా వాడే పని లేదు, శ్రమ కూడా ఎక్కువగా లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. పైన లేయర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, లోపల కొబ్బరి కమ్మదనము, ఆ బెల్లం స్వీట్నెస్ అద్రిపోయాయి మోదకాలు అయితే. మా ఇంట్లో పిల్లలకు అలాగే మాకు ఈ మోదకాలు చాలా చాలా బాగా నచ్చాయి. ఈ వినాయక చవితికి ఎప్పుడు చేసే మోదకాలు కాకుండా మీరు కూడా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఈ మోదకాల రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ వినాయక చవితి. బాయ్ అందరికీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోరు కదా.